కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంస్కరణలతో విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుందని క్రెడాయ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం పుంజుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. విశాఖకు గూగుల్, ఆర్ఎస్ఎల్, మిట్టల్ లాంటి కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలు వస్తుండటంతో విశాఖ అభివృద్ధి తారాస్థాయిలో ఉండొచ్చంటున్నారు క్రెడాయ్ సభ్యులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ రోజు రోజుకి డెవలప్మెంట్ పెరుగుతుంది. సిటీ కూడా చాలా వరకు ఎక్స్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా తారాస్థాయిలో పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రెడాయ్ ముందుకు వెళ్తుంది. అసలు ఈ సిటీ పొజిషన్ ఏంటి, ఎంతవరకు బిజినెస్ పెరిగే అవకాశం ఉంది, జిఎస్టీ తగ్గుదల వల్ల అసలు కస్టమర్స్కి ఎంత తగ్గుతుంది? ప్రస్తుతం మనతో క్రెడాయ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు సిటీ పొజిషన్ ఎట్లా ఉంది? అంటే గత కొంతకాలంగా పెరుగుతున్నటువంటి పొజిషన్ ఇప్పుడు తగ్గపోవాల్సి అటు అనకాపల్లి వరకు ఉంది. ఇంకేమైనా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అలా అంటే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ ఎట్లా ఉంది? మన విశాఖపట్నం అనేది ఒక సుందరమైన నగరం అండి, మీకు అందరూ తెలిసిందే. గతంలో విశాఖపట్నం అంటే మనం కొరవనపాలెం కానించి మొదటివాడ దాకా ఉండేది. బట్ నగర విస్తీర్ణంలో భాగంగా ఇప్పుడు విశాఖపట్నం అనేది మనకి ఇంచుమించుగా అగనపూడి కానించి తగరపల్లి దాకా విస్తరించింది. అలాగే రాబోయే ఏదైతే కొత్త కంపెనీలు ఉన్నాయో, లైక్ మీకు నక్కపల్లిలో ఆస్ట్రల్ మెట్రో వారి స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే గూగుల్ కానీ, అలాగే తదితర సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వస్తుంది. కాబట్టి ఈ విస్తీర్ణీకరణ అనేది చాలా సర్వేగంగా జరుగుద్ది. అలాగే మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి టువర్డ్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ వైపు కూడా మన నగరం అనేది చాలా సర్వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది. అది కన్స్ట్రక్షన్ బిజినెస్కి అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది? కస్టమర్కి కొనుగోలు శక్తి పెరుగుతున్నా కూడా ధరలు ఎక్కువైపోతున్నట్లో కొంతవరకు తగ్గుతుంది. అది ఇప్పుడు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? మీకు ఈ మధ్యకాలంలో మన కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీ రూపం కానీ, అలాగే మన గౌరవనీయులను చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిఫార్మ్స్ ఏదైతే ఎంఐఓడీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గింపులో భాగంగా తీసుకున్న రిఫార్మ్స్లో పార్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఏదైతే రిఫార్మ్స్ వల్ల మనకి ఓవరాల్గా ఏదైతే కన్స్ట్రక్షన్ రంగంలో ఒక 5% అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఆ 5% అనేది ఎండ్ యూజర్కి మేము డిఫరెంట్గా మేము వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి కొనుగోలు శక్తి వినియోగదారులకు పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ రేటు తగ్గింపు వల్ల కూడా కొత్త కొనుగోలుదారులు ఈ మార్కెట్ వైపు చూడటానికి అవకాశాలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ సెక్టర్ వల్ల ఎడ్యుకేటెడ్ టాలెంట్ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. కానీ ఆ ఎడ్యుకేటెడ్ టాలెంట్కి ఇక్కడే లోకల్గా ఉద్యోగ అవకాశాలు లేక వారు వేరే వేరే ప్రదేశాలకి మైగ్రేట్ అవటం జరుగుతూ ఉంది. అలాంటి విశాఖపట్నం నగరానికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఏర్పాటు చేసే ఐటీ, టూరిజము, డేటా సెంటర్సు, హెల్త్ కేరు అండ్ ఇలాంటివన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందండి. ఇప్పుడు ఫారెన్ కంపెనీస్ నుంచి బీపీఓ సెంటర్స్ కానీ, ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కానీ విశాఖపట్నంకి రావాలి అంటే వారికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అనేది చాలా చాలా ముఖ్యము. అది ఇంతకాలం లేకపోవటం వల్ల విశాఖపట్నంలో గత ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించి ఐటీని డెవలప్ చేయాలన్నా, టూరిజంని డెవలప్ చేయాలన్నా అనుకున్న రీతిలో అభివృద్ధి చెందకపోవడానికి ఒక ముఖ్య కారణం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జూన్ 2026కి అందుబాటులోకి వస్తే దాని ద్వారా ఎంతో అభివృద్ధి నగరానికి జరిగే అవకాశం ఉంది. ఒక్క ఐటీ, టూరిజము, హెల్త్ కేర్, ఫార్మా ఈ రంగాలే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎన్నో గతి శక్తి ఇలా ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంది. అవన్నీ కార్యరూపం దాల్చాలి అంటే మనకి విశాఖపట్నం నగరము ఎంతో అనువైన ప్రదేశము. ఇటు ఒక పక్కన పరవాడ కానీ, నక్కపల్లి కానీ ఈ రీజన్లో చాలా ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆర్సిఎల్ మిట్టల్ కూడా నక్కపల్లి, వేంపాడు ఆ ప్రదేశంలో 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల పెట్టుబడితోటి ఆర్సిఎల్ మిట్టల్ వారు ఒక పక్కన స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అలాగే వాటికి అనుగుణంగా ఒక సీ పోర్ట్ను కూడా అక్కడ నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రారంభిస్తున్నారు. దానివల్ల ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్, అలాగే పీసీపీఆర్ కారిడార్, మనకి ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియము, అలాగే షిప్ యార్డు, ఇవన్నీ ఇండస్ట్రీస్ వల్ల ఎన్నో డెకేడ్స్గా ఉన్నాయి. వాటి యొక్క యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాల ద్వారా వాటి యొక్క ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ వైజాగ్ రావడానికి ఎంతో దోహదపడుతుంటుంది. కన్స్ట్రక్షన్ బిజినెస్తో పాటుగా అనేక ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇప్పుడు విశాఖకి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో డెవలప్మెంట్ కూడా మంచి స్థాయిలో ఉంటుంది అనేది క్రెడాయ్ సంబంధించినటువంటి సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.